హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులుగా నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నెక్లెస్ రోడ్‌కి వాకింగ్ వెళ్తున్నాను. సో, నా వాకింగ్ విశేషాలు, అక్కడి నెక్లెస్ రోడ్ విశేషాలు ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనం వచ్చేసామండి. ఇప్పుడు ఇది ఖైరతాబాద్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటగానే సర్కిల్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే అటు మొత్తం నెక్లెస్ రోడ్డే. సో ఈ జంక్షన్కి వస్తున్నాం. నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా దాటి వచ్చాం మనం. సో దిస్ పార్కింగ్ ఏరియా. ఇది కొంచెం స్టేషన్కి పక్కనలో ఉంటుంది, ఇది రైల్వే స్టేషన్కి. ఇక్కడ దిగేసి రోడ్డు అటువైపు క్రాస్ చేయాలి. క్రాస్ చేసి మనం సైడ్కి ఈ వాటర్ ఫ్రంట్, తర్వాత కొన్ని రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్. మీకు నేను నడుస్తున్నాక రైట్ సైడ్ అవుతుంది. ఇక్కడ లేక్ డిస్టిక్ అని కంప్లీట్గా ఈటరీస్ ఉంటాయి. ఇటువంటి లెఫ్ట్ సైడ్ ఇది పోలీస్ స్టేషను, నెక్లెస్ రోడ్ది. ఇట్లా ముందుకు వెళ్తుంటే మనకు ఎదురుగా ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఈ మధ్య ఈ ఫుడ్ సెక్షన్, ఇదివరకు ఇక్కడ చిల్డ్రన్స్ కిడ్స్ది ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉండేవి, అవన్నీ తీసేసి ఇక్కడ చూడండి నీరా కేఫ్ అంటే ఇది కళ్ళు లాంటిది, కాకపోతే కళ్ళుకి ముందు స్టేజ్, అంటే చెట్టు మీద నుండి తీసిన తర్వాత ఇమ్మీడియట్గా అది నీరా స్టేజ్లోనే ఉంటుంది. తర్వాత దాన్ని పర్మిటేషన్ చేస్తే కళ్ళు అవుతుంది. చూడండి సింబాలిక్గా ఆ చెట్టు, ఆ కళ్ళు గీత కార్మికులు వాళ్ళ ఫొటోస్ వాళ్ళని ఇమ్మీడియట్గా సెట్ చేసి పెట్టారు ఇక్కడ చూడడానికి. సో ఇదే ప్లేస్లో చూడండి పైన ఫంక్షన్ హాల్ కొంచెం డెవలప్ చేశారు బాగా. ఇదంతా యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఓన్లీ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు వస్తారు, ఎంత సందడి ఏం లేదు ఇక్కడ. కానీ ఈవినింగ్ వస్తే చాలా సందడిగా ఉంటుంది. చాలామంది వస్తారు, పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తారు, ఫ్యామిలీస్ మరి వచ్చిన టూరిస్టులు కూడా వస్తుంటారు. ఇక్కడ చూడండి ఫుల్ కంప్లీట్ ఫుడ్, ఇది ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ చూడండి. ఇది తెలంగాణ ఇంటి వంటకాలు, పండగ భోజనాలు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని దాటుకొని ముందుకు వెళ్తే ఈ హుస్సేన్ సాగర్ పక్క నుండి ఇట్లా మీకు వాక్వే ఉంది. ఇదంతా కూడా వాక్ చేసేది. చూడండి వాక్ చేస్తాం.
వైపు వెళ్తుంటే ఇది బ్రిడ్జ్ ఉంది ఒకటి, మధ్యలో వాటర్ ఇన్లెట్ అవుట్ ఉంది, అంటే బయట నుండి వచ్చిన మురి నీరు అవి దీని ద్వారా లోపల పంపిస్తారు. దీని తర్వాత మళ్ళీ అగైన్ ఇంకొక వాకింగ్ స్ట్రిప్ ఉంది, దీంట్లో కూడా మనము నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ ఫుల్ లెంత్లో ఉంది ఇది. దీని తర్వాత ఇక్కడ కొత్తగా సిమెంట్ వేసి ఏదో బెడ్ తయారు చేస్తారు. చూస్తుంటే ఇది ఏదైనా దీనికోసం మోటార్ బోటింగ్ ఉంటుంది కదా, దానికోసం ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. దీనికి నేను రోడ్ క్రాస్ చేసి ఇటువైపు వచ్చాను. ఇంకా ముందుకెళ్తే మీకు జలవిహారు, తర్వాత అలాగే సంజీవ్ రెడ్డి పార్క్ అవన్నీ వస్తాయి. నేను యూటర్న్ తీసుకొని మళ్ళీ వస్తున్నాను. చూడండి, ఇందాక మనం చూసిన సేమ్ బ్రిడ్జ్ అదర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ వాటర్ సిటీలో లోపల వస్తుంది. దగ్గర ముందుకెళ్తే కొంచెం నెక్లెస్ రోడ్డు. ఇది రైల్వే స్టేషన్ MMTS. అయితే నాంపల్లి నుండి వచ్చే ట్రైన్లన్నీ కూడా అటు సికింద్రాబాద్ వైపు కానీ అటు బేగంపేట వైపు వెళ్ళిన ట్రైన్లన్నీ కూడా ఈ స్టేషన్ నుండి వెళ్తాయి. ఓన్లీ MMTS మాత్రమే ఇక్కడ అవుతాయి. రెగ్యులర్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అవి ఇక్కడేం ఆగవు. ఏదైనా ఎప్పుడైనా లైన్ క్లియర్ కాకపోతే ఆపుతారు తప్ప అదర్వైజ్ జనరల్గా ఉంటుంది. ఇలా మనం ముందుకు వస్తే అంటే కొత్త స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్లో కూడా చూడండి పైన కూడా మీకు పావురాలు కనిపిస్తాయి. ఇదివరకు ఇక్కడే ఉంది పావురాలు. తర్వాత చూడండి కొత్తగా కాఫీ షాప్లు, రైల్ కోచ్ అని రెస్టారెంట్ పెట్టారు. ఇది మార్నింగ్ టైం కాబట్టి ఎవరు లేరు, బట్ అదే మీరు ఈవినింగ్ లేదా నైట్ వస్తే అంటే ఇది ఫుల్గా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నెక్లెస్ రోడ్డు రైల్ కోచ్ది. చూడండి మీకు ఇందులో ప్రైజెస్ కూడా చూపిస్తాను. బూమ్ ర్యాంక్ రైల్ కోచ్ రెస్టారెంట్. ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి. చాట్వి, కూల్ డ్రింక్స్, పాస్తాలు, శాండ్విచెస్, పిజ్జా. ఇదేమో మెయిన్ స్టేషన్ ఎంట్రన్స్. ఇది ఇటు ముందుకు వచ్చేస్తే మీకు ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది చూడండి, రిజర్వేషన్ వెహికల్ పార్కింగ్ ప్రైజెస్ ఇచ్చారు. రిజర్వేషన్ కింద వెళ్ళటానికి ఇట్లా రిజర్వేషన్ ఇక్కడ కూడా చేయించుకోవచ్చు. చూడండి, మంత్లీ తారీఫ్ ఉన్నాయి. ఇలా ముందుకు వస్తే కూడా మీకు ఇక్కడ కూడా కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి రైట్ సైడ్. చూడండి, మనం ఇంతవరకు అటు సైడ్ ఉంటే నడుచుకుంటే వెళ్తాం లెఫ్ట్ సైడ్ ఉంటే. ముందుకు వెళ్తే చూడండి, ఈ రైట్ సైడ్ ఖాళీ గోడల పైన ఆర్టిస్టులు చాలా బొమ్మలు వేసి ఉన్నారు.